హలో థామస్, మీ వల్ల పార్టీకి మైనస్ అంటూ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ కు క్లాస్ తీసుకుంది టీడీపీ అధిష్టానం. మట్టి అక్రమ తవ్వకాల విషయంలో, ర్యాంకింగ్ల విషయంలో పార్టీని ఇబ్బంది పెట్టేలా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు పల్లా శ్రీనివాస్. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇటీవల స్వరం పెంచారు. ఎమ్మెల్యేల ర్యాంకుల విషయంలో, మట్టి అక్రమ తవ్వకాల విషయంలో గట్టిగా మాట్లాడారు థామస్. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజు థామస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. థామస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం టీడీపీ ఆఫీస్ కు పిలిపించి వివరణ అడిగారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పల్లా శ్రీనివాస్ ను కలిసిన థామస్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన మాటల్ని వక్రీకరించారన్న థామస్ మీదట ఎవరికి తన వ్యాఖ్యల్ని వక్రీకరించే అవకాశం ఇవ్వనన్నారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా జాగ్రత్తగా మాట్లాడుతానన్న గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఇకపై పార్టీ లైన్ దాటి మాట్లాడబోనున్నారు. థామస్ అధిష్టానానికి వివరణ ఇచ్చుకోవడానికి కారణమైన మాటలు ఇవే. మట్టి దొరకాల్సిన అవసరం యాజ్ ఎమ్మెల్యేగా నాకు లేదు, యాజ్ ఎంపీగా ఆయనకి లేదు, యాజ్ ఎమ్మెల్యేగా ఆయనకి లేదు. అక్కడక్కడ వెళ్ళొచ్చు, చంద్రగిరిలో వెళ్తుంది, నగరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. దాని గురించి ఎక్కడ ఏమి మీరు చిన్న మాట కూడా రాయదు. గంగాధర నెల్లూరులో ఒక చిన్న ట్రిప్పర్ పోయిందంటే దాని ఇమీడియట్ గా ఫోటో తీసుకునేది ఎమ్మెల్యే మట్టిని తరలించేస్తున్నారు, ప్రకృతి సంపద చేసిపోతా ఉంది, కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏంటని మట్టి తీసుకుపోతే నాకేమొస్తుంది? ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రాణిస్తున్న ఎస్సీ ఎమ్మెల్యేలని బతకనివ్వండి అంటూ ఘాటుగా మాట్లాడారు థామస్. ఎస్సీని మమ్మల్ని వదలండి, బతకని ఎన్ని రోజులు మమ్మల్ని తొక్కుతారు? వేరే వాళ్ళు ఏం మాట్లాడినా దాని గురించి ఏం రాయరు. ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గురించి మీరు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా, బాగా ప్రాపర్ గా అనలైజ్ చేసి ఇవ్వండి. ఈ వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదులు అందడంతో పల్లా శ్రీనివాస్ ను కలిసి సంజాయిషి ఇచ్చుకున్నారు థామస్.